తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను ఎంపిక చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మన జరిగిన ఆవిర్భావ దినోత్సవం మన అధ్యక్షుల పక్కన కూర్చుంది పని చేసిన కార్యకర్తలు. జల్లుడు పట్టాం, ఎత్కాం, వాళ్ళకే గౌరవం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం. ఇక్కడున్న ఎంతో మంది మీరు త్యాగాలు చేశారు. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 94% స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం మా కుటుంబానికి చాలా అచ్చొచ్చిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ పుణ్యభూమి నుంచే. నా యువగలం పాదయాత్రకి టర్నింగ్ పాయింట్ కూడా ఈ పవిత్రమైన భూమి. అంతెందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిజం గెలవాలి అనే కార్యక్రమం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే చంద్రగిరి భూమి నుంచే మొదలు పెడతామని చెప్పాను. 24 గంటల ముందలు చెప్పిన ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలి వచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపలా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గడిచిన 22 నెలల్లో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక పెన్షన్ విషయం చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన 15,000 రూపాయలు మనం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సు ఉచితంగా ప్రయాణించకు మన ప్రభుత్వం కల్పించింది. తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం. చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏటా 3 సార్లు డబ్బులు కూడా మనం అకౌంట్లో జమ చేస్తాం జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు చేనేత సోదరులకి వచ్చే మాసం నుంచి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన అధికార యంత్రాంగానికి సకాలం జీతాలు చెల్లించాలి, రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్లు అందించాలి, ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. ఆల్రెడీ మన పులి కూడా కొన్ని బ్రిడ్జిలు నాకు ఇచ్చున్నాడు. అంటే సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించుకుని ఈరోజు ముందరికెళ్తున్నాం. భారతదేశంలో 10 రూపాయలు పెట్టుబడి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాంట్లో 2.5 రూపాయలు ఈరోజు వస్తాం జరుగుతుంది. అంటే 25% పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. ఎవ్వరు ఊహించిన విధంగా మనం చరిత్రలో నిలబడబోయే విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది ఉపాధ్యాయులు కూడా మనం పోస్టులు కల్పించాం. జాబ్ క్యాలెండర్ ఆనాడు నేను పాదయాత్రలు హామీ ఇచ్చా, క్యాలెండర్ విడుదల చేశాం. క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనం ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. కార్యకర్తలు కూడా ముందలు తీసుకెళ్తున్నాం. కార్యకర్తనే అధినేత అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మార్పు వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈరోజు మేము ఈ వేదికమైన కూర్చున్నామంటే దానికి కారణం మా ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 150 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడడానికి మనం డబ్బులు ఇచ్చాం. ఇంతేకాదు, దొంగ కేసులు పెట్టారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా 3,200 కేసులు పెట్టారు. 40,000 మంది కార్యకర్తల పైన పెట్టిన కేసులు అది. మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు.
రౌడీ షీటర్ కూడా పెడతారు అనుకున్నా పెట్ల. నాకు ఆ బంపర్ ఆఫర్ ఇవ్వాల సైకో. కానీ కార్యకర్తలపైన గతంలో పెట్టిన కేసులని న్యాయబద్ధంగా చూసి అన్ని కేసులు ఇప్పుడు తీపిస్తున్నాం. సుమారుగా 2000 కేసులు ఇప్పటికీ తీసేస్తాం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు, ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైనాయి, దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్ని క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుగా వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటారు. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అబ్బా చెప్తే అయిపోతుందని. సైకోతో ఎంత పోరాడానో దానికి 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడా. అరే ఇది మన పార్టీ, మనందరం ఒక కుటుంబం. నమ్మకున్న సిద్ధాంతం కోసం మనందరం పోరాడాలి, మాట్లాడుకోవాలి. నేను ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా, అధ్యక్షులతో చర్చించా. కొన్ని విషయాలు నేను ఏకీభవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శిరస్సు వంచి 100కి 100% నేను అమలు చేస్తాం జరిగింది. మనదే ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్లో అక్కడికి చెప్పండి. అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమైన వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ముందల మనం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు. నాకు ఎక్కువ ఖర్చు అయింది ఆ స్టూల్లే. రోజుకు ఒక 5 స్టూళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. నాని అన్నకు తెలుసు, నా 43 రోజులు నాతో ప్రతిరోజు నడిచాడు. బంగారు పాలనలో మాట్లాడాలనుకుంటే మైక్ లాక్కునే ప్రయత్నించారు, బ్యాలెక్కిని ఎక్కి మరీ మాట్లాడటం జరిగింది. సో కష్టపడిన రోజులు మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెట్టారు, అది మరవకూడదు. మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఒక వీడియో వచ్చింది బయటకు, అంటే కార్యకర్తలు ఎట్లా వేధించారని. అది ఒక్కసారి చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. అనగాని సత్య గారు కానివ్వండి, అటు అచ్చన్ని కానివ్వండి, అంతెందుకు మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీయేస్తాం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం మర్చిపోకూడదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ ట్రాక్ చేస్తున్నా. మై టీడీపీ ద్వారా ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో ట్రాక్ చేస్తున్నా. పొరపాటున మీరు అలిగి ఇంట్లో పడుకుంటే మటుకు కర్ర పట్టుకుని మేము వస్తామండి, బయట లాక్కుంటాం. అరే ఇది మన కుటుంబం, ఇది మనం కుటుంబం లాంటి వాళ్ళం. మనం మాట్లాడుకోవాలి, సమస్యలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవాలి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేసిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి తప్ప బయట మాట్లాడాల్సిన అవసరం మనం ఎవరికి లేదు. ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో చాలామంది అడిగారు, పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళ మధ్యన తేడా చూపించాలి మీరు. ఆనాడే చెప్పా, టెక్నాలజీతో మిమ్మల్ని జోడిస్తాం.
పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇక్కడ అడుగుతున్నా, ఎంతమందికి ఇప్పుడు మై టీడీపీ యాప్ ఉందో చేతుల పైకి ఎత్తండి. వాడుతున్నారా? ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది కదా. మీరు పార్టీ కోసం చేస్తున్న ప్రతి పని